ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ముస్లిం జేఏసీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముస్లింల హక్కులు కాలరాయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చిందని, దీనిపై తుదకంటూ పోరాటం చేస్తామని, బిల్లు రద్దయ్యే వరకు కూడా తాము పోరాటం కొనసాగిస్తామని చెప్పి ముస్లిం జేఏసీకి సంబంధించిన నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో ఈరోజు భూభారత్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా జిల్లా జాయింట్ కలెక్టర్లతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని భూభారత్కి సంబంధించిన చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నిర్వహించారు. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చంద్రశంకరంపేటలో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ సభ కోసం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం జరిగింది. వరంగల్లో ఏప్రిల్ 27న జరిగేటువంటి ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని చెప్పి చంద్రశంకరంపేటలో షేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో వాల్ పెయింటింగ్స్ నిర్వహించారు. అక్కడ గ్రామంలో కూడా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక సమావేశం నిర్వహించి మెదక్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని చెప్పి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక మెదక్లో కూడా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం జరిగింది. ఎల్కతుర్తిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజలు అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. పట్టణంలో వాల్ పెయింటింగ్స్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 73వ రోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. జేఏసీకి సంబంధించిన నాయకులు, అఖిల పక్షానికి సంబంధించిన నాయకులంతా కూడా దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని తాము అంగీకరించమని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పారు. ఎన్ని రోజులైనా సరే తమ ఆందోళన కొనసాగిస్తామని, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంటి, అట్లాగే నాగల్గిద్ద ప్రాంతానికి సంబంధించిన పలు తండాల్లో భారీగా తీవ్రమైనటువంటి మంచినీటి ఎద్దడి నెలకొంది. చాలా గ్రామాల్లో కూడా, తండాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. గత 15 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన పైప్ లైన్లు చెడిపోయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోని ఫలితంగా 15 రోజులుగా ఆ ప్రాంతానికి సంబంధించిన తండావాసులంతా కూడా బావుల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకునేటువంటి దుస్థితి నెలకొంది. బోరు బావుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి తమ ప్రాంతంలో పైప్ లైన్లు సక్రమంగా నిర్వహించి మంచినీటి సరఫరా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తండావాసులంతా కోరడం జరిగింది.